కల్లం గఫూర్ గారు, కల్నల్ పరం గారు అంటే స్ట్రాటజిక్ యాంగిల్ అండ్ డిఫెన్స్ యాంగిల్ మూడు కూడా టచ్ చేశారు. ఒకటి, భారతదేశం మూడు పక్కల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఒక రకమైన ఎకనామిక్ ఇంబాలెన్స్ తీసుకురావడానికి డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర భారతదేశ ఆర్థికాభివృద్ధిని నిరోధించేందుకు. అంటే ఇన్ఫ్యాక్ట్ యుద్ధాలు అనేవి రూపాయి చుట్టూనే తిరుగుతున్నాయి, అవి మతాల చుట్టూ తిరగవు, మతాన్ని వాడుకుంటాయి అంతే. ఆ యుద్ధాలు అయిపోయిన తర్వాత మతాన్ని తీసి బంగాళాఖాతంలో ఇసిరిపారేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ని వాడుకున్నా, బంగ్లాదేశ్ని వాడుకున్నా, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ రకమైన ఒత్తిడి ఒకటి క్రియేట్ చేయటం అనేది ఇది కాసేపే జరిగేది. కాసేపే అంటే కొన్ని నెలలే. దీని తీవ్రతను నేనేమి బీలిటిల్ చేసో తగ్గించో చెప్పట్లా, తీవ్రతే. బట్ ఆర్థికంగా భారతదేశ స్వావలంబనని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర, అంతర్జాతీయ కుట్ర. ఈ కోణంలో కల్నల్ పరం చేసిన విశ్లేషణ మీరు ఎలా చూస్తారు? నేను బేసిక్గా నాకేం అభ్యంతరం లేదండి. ఆయన చెప్పిన సూచనలు లేదా ఆయన చెప్పిన విశ్లేషణ ఐ టు అగ్రి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఇది ఇప్పుడు ఆమె షేక్ హసీనా ఆమె చెప్పింది అమెరికన్స్ ఒక దీవి ఇవ్వమని అడిగారు నన్ను. అది ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళ సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని దేశాల్లో జోక్యం చేసుకోవడం అనేది లక్ష్యం వాళ్ళది. నేను నిరాకరించినాను. ఎందుకంటే బంగ్లాదేశ్గా మేము అటువంటి ప్రయత్నాలకు మేము మద్దతు ఇవ్వమని చెప్పాను. అది నన్ను హౌస్ చేయడానికి కారణం అని ఆమె ఓపెన్గా చెప్పింది. ఇదేం రహస్యమేం కాదు. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వంలోనైనా పడగొడుతుంది. అది చాలా దారుణం. అది దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది. ఫ్యాక్ట్ ఏంటంటే మనము చాలా పెద్ద బార్డర్ కలిగి ఉన్నాం వాళ్ళతో. పాకిస్తాన్తో బార్డర్ ఉన్నా మధ్యలో చాలా పెద్ద ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. చొరబాటు అంత సులభం కాదు. కానీ దురదృష్టం బంగ్లాదేశ్తో అటువంటి పెద్ద మనకు ఆటంకాలు లేవు బార్డర్స్తో. కాబట్టి తప్పనిసరిగా మన దేశం యొక్క ఆంతరిక భద్రత కానీ, మన దేశం పైన ఒత్తిడి ఏ రూపంలో వస్తుంది ఏమిటి, ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు కనపడుతున్నది. సార్, నా బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అండి. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఇంతకాలం ఆ దేశం యొక్క స్థిరత్వాన్ని, ఆ దేశాన్ని అభివృద్ధి పదం తీసుకొని పోవడంలో ఫెయిల్యూర్ను మతం పేరుతో కలర్ వేసేసి ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు జమాతే ఇస్లాం ఏం చేశారండి? పాకిస్తాన్ బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిందా? బంగ్లాదేశ్ బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిందా? కాబట్టి ఈ మతం అనేటువంటిది ఎందుకు తీసుకుని వస్తున్నారంటే వాళ్ళ ఫెయిల్యూర్స్తో కప్పుచ్చుకొని మతం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడానికి. కాబట్టే రాబోయే కాలం వేచి చూడాలి. మనం చేయగలిగే జోక్యం ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిందని పత్రికల్లో కూడా వచ్చినాయి వార్తలు. పోర్ట్స్ కూడా మనం అలో చేయడం లేదు, ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా మన భద్రత, మన చొరబాటుదారులు మన దేశంలో రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు చొరబాటుతోనే చూస్తున్నాం, రెండో వైపు చొరబాటు కూడా మొదలవుతుంది అనుకోండి, తప్పనిసరిగా మన ఆంతరిక భద్రత కూడా సమస్య వస్తుంది. కాబట్టి ఈ చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి అంటే ఇప్పుడు సార్ నేను చెప్తాను, భద్రతా సమితిలో కనుక అంగీకరింప చేయగలిగితే మొత్తం ఆర్థిక సంబంధాలు బంద్ చేసుకోండి అంటే ఎక్కడికి పోతారండి? జనం చేస్తారా? తప్పనిసరి దిగిరాక తప్పదు. ఏమైనప్పటికీ ఏ రూపంలో చేయాలా ఏమిటనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ అలైవ్? అది ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉందని కల్నల్ పరం చెప్తున్నారు. ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అభిప్రాయం అంటే ఎవరి అభిప్రాయాలు అనుకుంటే ఇప్పుడు ఈ ఉండేది అదే కదా సార్. ఇప్పుడు వేరే అరేంజ్మెంట్ లేదు కదా మనకు. మనం అరవడానికైనా, బాధ వ్యక్తం చేయడానికైనా ఉండే వేదిక అదే. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఉక్రెయిన్ యుద్ధం పెరగకుండా పోవడానికి సెక్యూరిటీ కౌన్సిల్, అట్లాగే ఏది సౌత్ వెస్ట్ ఏషియా అంత కాలిపోకుండా ఉండడానికి సౌత్ మన యుఎన్ఓ జోక్యము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ మేరకైనా మన వాదన, మన ఆదుర్ద ఇవి వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీల మీద జరుగుతున్న దాడుని మాత్రం అంతర్జాతీయ వేదికల్లో మనం తీసుకొని పోక తప్పదు. ప్రపంచం తెరవాలి కదండి. ప్రపంచానికి బంగ్లాదేశ్లో చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణము వాళ్ళు ఎక్కడ ఏ వేదికలు చెప్తున్నారు? వాళ్ళ తరఫున మనమే చెప్పాలి. ప్రపంచ వేదికలో మనమే ఛాంపియన్ చేయాలి. కాబట్టి అటువంటి చేస్తూ
లాస్ట్ నా పాయింట్ ఏంటంటే సార్, ఒకటి వాసుదేవన్ గారు, బాధ్యతగా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వైషమ్యాలు భారతదేశంలో పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు ఒకటి రెండు ఇన్సిడెంట్స్, ఒకటి రెండే కావచ్చు, నేనేమి దాన్ని ఏదో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పను. కానీ వీధుల్లో కనుక ఈ వైషమ్యాలు పోతే ఇది మన దేశానికి వ్యతిరేకంగా ఉండే శక్తులకు ఇది దోహదం చేస్తుంది. కాబట్టి ఆంతరికంగా ఐక్యత, ఆంతరిక భద్రతగా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం, బంగ్లాదేశ్ను అక్కడ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం, అక్కడ ఉన్నటువంటి సోదరులు గిరిధర్ గారు చెప్పిందా ఆ రకంగా సిఏ ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం లేదండి. అక్కడ దుర్మార్గం, అక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు జరిగి వాళ్ళని చంపుతుంటే కాదు దేశంలోకి రానివద్దని ఎవరు చెప్తారు? కాబట్టి దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ రకంగా చేయాలి. చేసి ఏమైనా మనం అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎస్, వీ విల్ ప్రొటెక్ట్ ది విక్టిమ్స్. ఎవరున్నప్పటికీ బాధితులను మేము ఆదుకుంటాం అనేది అది గొప్ప సంస్కృతి. శ్రీలంక వాళ్ళని రాణించాం కదా మనం, తమిళుల మీద దౌర్జన్యం జరుగుతున్న రాణించాం మనం. ఆ రకంగా తీసుకున్నా సరే వాళ్ళని రక్షించాలి. అదే సమయంలో అంతర్జాతీయ వేదికల్లో ఆ ప్రభుత్వాన్ని కాపు చేయాలి. రానిచ్చాం, కానీ అక్కడ అగ్గిపుల్ల గీసింది కూడా మనమే కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. న్యాయంగా మాట్లాడుకుందాం, న్యాయం మాట్లాడదాం, రెండు వైపులా మాట్లాడదాం. సో మనమే అగ్గి రాజేసి మనమే చెన్నైలో వెలుపిల్లై ప్రభాకర్కి ఆ ఏరియా ఇందిరానగర్ ప్రాంతంలో అడయారక్ దగ్గరలో ఆయనకు గెస్ట్ హౌస్ ఇచ్చి భద్రత ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఈ అరాచకం చేసిన తర్వాత బలైంది కూడా మనమే కదా. న్యాయంగా కదా. సో ఒకసారి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు, ఇక్కడ చూస్తే ఇక్కడ డర్టీ మనీ వచ్చేస్తోంది, కల్నల్ పరం చెప్తున్నారు. డర్టీ మనీ పంప్ చేస్తుంది ఎవరు? అండ్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఆయన ఇంకా నిర్ధారించాలి, ఆయన పూర్తిగా సమాచారం ఉంటే కానీ నిర్ధారించారు. డిఫెన్స్ మ్యాన్ కదా ఆయన. సో పూర్తి సమగ్రమైన సమాచారం ఆయన డాక్యుమెంట్ చేతిలో ఉంటే కానీ ఆయన మాట్లాడరు. బట్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ అమెరికన్ ట్రూప్స్ హ్యావ్ బీన్ ల్యాండెడ్ ఇన్ చిట్టగాంగ్. మీరేమంటారు? కన్ఫర్మ్డ్ ఏం కాదండి, కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అవి. వాళ్ళ కొంతమంది వాళ్ళ స్పెషల్ క్రాక్ కమాండోస్ వచ్చారు, చిట్టగాంగ్ వచ్చారు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఆ ప్రాంతం అంతా తిరిగారు. వాళ్ళు ఒక కారిడోర్ క్రియేట్ చేయాలి రోహింగ్యా వాళ్ళకి అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే దాన్ని మనం షేక్ హసీనా చెప్పిన దాంతో పోల్చి చూస్తే కనుక ఆ క్రిస్టియన్ కారిడోర్ కి వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కుకీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, చిన్, కచిన్, తర్వాత మనకు రఖాయిన్, ఈ ప్రాంతం అంతా కూడాను మనకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ తోటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను ఒక కారిడోర్ లాగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది వచ్చారు. కానీ స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయింది వాళ్ళ ఎఫర్ట్స్, అమెరికన్ ఎఫర్ట్స్. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ ఢాకాలో చనిపోయారు, మిస్టీరియస్ గా చనిపోయారు. ఎవరు చంపారో తెలియదు, ఎలా చనిపోయారో తెలియదు. అమెరికా ప్రభుత్వం ఒత్తిడితోటి పోస్ట్ మార్టం కూడా చేయలేదు. వాళ్ళ శవాల్ని గంటల్లో 2 గంటల్లో వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అక్కడ ఢాకా హోటల్లో ఉండగా చనిపోయారు. ఎలా చనిపోయారు, వాళ్ళని ఎవరు టార్గెట్ చేశారు ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇది అమెరికా జోక్యం అనేది చాలా డీప్ గా ఉంది. కొత్త విషయం ఏం కాదు అది. ఇది ఏమి అన్కన్ఫర్మ్డ్ ఏం కాదు. మీరు అన్కన్ఫర్మ్ అంటున్నారు, కానీ నేను స్పష్టంగా చెప్తున్నా, వచ్చారు వాళ్ళు. కొంతమంది యాక్షన్స్ అన్ని కూడా మనం చూసాం. అప్పుడు దీని గురించి నేను కూడా మీడియాలో అప్పుడు చాలా చర్చించాను దాని గురించి. సరే, అమెరికా అజెండా అమెరికా ఎలాగో ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఈ రోజు మనకున్న చర్చ బంగ్లాదేశ్ లో హిందువుల గురించి. ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఘటన, కేరళలో జరిగిన ఘటన మనకు కాదు. మనం ఆవు వ్యాసం ఒకటి రాసుకుని వస్తే లాభం లేదు కదా. మనం దాని గురించి చర్చ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. మనది అన్ని నార్మలైజ్, రేషనలైజ్ చేయకూడదు. అక్కడ జరిగిందని ఇక్కడ జరిగిందని రేషనలైజ్ చేసే ఎంతకంటే తప్పు పని ఇంకోటి మనకు ఉండదు వేరేది. కాబట్టి దానిగానే చూడాలి, దీనిగానే చూడాలి. అలా చూస్తే కనుక వేరే చర్చ పెట్టండి. ఇప్పుడున్నటువంటి కేరళ చీఫ్ మినిస్టర్ శత్రువుని చంపి 10 అడుగులు భూమిలో ఉప్పేసి పాతి పెడితే ఒక పొట్టు కూడా బయట కనిపించకుండా పాతి పెట్టాలని చెప్పినటువంటి ఉదంతాలు కూడా మాట్లాడుకుందాం. మరి చెప్పిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసారో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు అది చర్చ కాదు కదా. ఈ రోజు ఉన్నటువంటి చర్చ బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళ మీద ఆరోపణ చేయలేదు, వాళ్ళ మీద ఆరోపణ చేయలేదు. నేనేం చెప్తున్నానంటే ఈ దేశంలో వైషమ్యం మనం జాగ్రత్తలు తీసుకోండి. దాని కమ్యూనిస్ట్ పార్టీ మీద ఆయన అటాక్ మొదలు పెడతాడు. ఏం చెప్పండి, ఇది చెప్పుంటే ఆయన హాస్పిటల్ చూపించుకోవాలి. నేను మిమ్మల్ని అనలేదు,
మీరు కావాలని మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడితే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. నేను మళ్ళీ మాట్లాడాల్సి నేను అదే చెప్తా. అప్పుడు ఏమైతుంది, మీరు అంతర్జాతీయ సమాజము బంగ్లాదేశ్ అంటున్నారు, మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని గురించి మాట్లాడాల్సి వస్తుంది. అది అనవసరమని మిమ్మల్ని ప్రతిపాదన కూడా నేను బలపరచాను. ఆయన మీరు కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడితే ఎట్లా? మీరు వినడం నేర్చుకోండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఈ రోజు నేనేం చెప్తానంటే అది సబ్జెక్ట్ కాదు. చూడండి, టైం లేదు. మీరు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇస్తా అని ఆయన గ్యారెంటీ ఇస్తే నేను ఊరుకుంటా. నాకేం అభ్యంతరం లేదు, నేను ఊరికే ఉంటా. అప్పుడు నేను వాదన లేదని కాదు, మీ వాదనకు తగిన వాదన నా దగ్గర ఉంది. మీరు టైం ఇప్పిస్తామంటే నాకేం అభ్యంతరం లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పిన మాట్లాడండి. మీరు పినరయ్ విజయన్ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొస్తే నరేంద్ర మోడీని భగవత్ తీసుకుని రావాల్సి వస్తుంది. మేము కూడా రైట్ గఫూర్ గారు ఆయన మాట్లాడండి. తర్వాత మీ వాదన. నేను చెప్పేది ఏమిటంటే ఒకటండి, ఇప్పుడు నేను ఏ ఒక్కరి మీద ఆరోపణ చేయలేదు. ఆయన ఉద్దేశపూర్వకంగా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియన్ కమ్యూనిస్టుల మీద పడితే ఎట్లండి ఆయన? రైట్ నేను మీ దగ్గరకు వస్తాను. గఫూర్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. లెట్ హిమ్ స్పీక్ అవుట్. గిరిధర్ గారు మీరు మాట్లాడండి. అదే ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మనకు చర్చకు టాపిక్ కాదు అని చెప్తున్నాను నేను. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్పాల్సింది వాళ్ళది కూడా. కానీ ఈరోజు ఉత్తరాఖండ్ ఏదో జరిగింది, కేరళలో ఏదో జరిగింది, ఇవి కాదు కదా. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి ఈరోజు చర్చ, దాని గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం, అక్కడ ఫోకస్ పెడదాం. అమెరికా ఏం చేస్తోంది, చైనా ఏం చేస్తోంది, పాకిస్తాన్ ఏం చేస్తోంది, దానివల్ల భారతదేశానికి ఎటువంటి ముప్పులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మైనారిటీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అది మాట్లాడదాం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా, కమ్యూనిస్టులు చేశారా, మన దేశంలో ఏమున్నాయి, అది కాదు ఈరోజు టాపిక్. దాని గురించి మీరు టాపిక్ పెట్టండి, దాని గురించి చర్చిద్దాం. అందుకని ఈ రోజు ఈ వాట్ అబౌటరీ అంటారు. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని పక్కన పెట్టి దాన్ని పక్కదో పట్టించి వేరే మాట్లాడే దాని గురించి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. లెట్ us focus only on బంగ్లాదేశ్ లోని హిందువుల గురించి మాత్రమే మాట్లాడదాం. మిగతా ఎవరెవరు ఏం చేశారన్నది కాదు. నేను పదే మీ షోలో చెప్తూనే ఉన్నాను పత్రిజీ, మనకు ఎప్పుడూ కూడాను ఈ మూడు మతాలు, అబ్రాహ్మిక్ మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, కమ్యూనిజం, ఈ మూడు అబ్రాహ్మిక్ మతాలు కూడా వాళ్ళ టార్గెట్ రెండే. ఒకటి జుడాయిజం, రెండవది సనాతన ధర్మం. ఈ ఇద్దరి మీద దాడులు ఉంటాయి. ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు కలిసిపోతారు. వాళ్ళ దేశాలు వస్తుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఒక ముస్లిం దేశం నాకు చూపించండి. ఒక్క ముస్లిం దేశంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఇస్లామిక్ పార్టీని చూపించండి. షింజాంగ్ లో ముస్లింలు ఎలా వాడు సత్స్తున్నారో చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా సురక్షితంగా లేరు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారంటే భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు. యూరోప్ లో ఈరోజు సురక్షితంగా లేదు. ఒకరొకరు కొట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళు వీళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు, భయంకరమైన గొడవలు ఉన్నాయి. శాంతియుతంగా ఉందంటే హిందూ మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క టార్గెట్ అనేది బంగ్లాదేశ్ అందుకే జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు ఒక మెజారిటీ ఉన్నారంటే కనుక ఈ రెండు మతాల మీద టార్గెట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అమెరికాలో కూడా మనకు కమ్యూనిస్టులు వాళ్ళకి పార్టీ అంటే వాళ్ళకి బలం లేదు, కానీ సాఫ్ట్ పవర్ వాళ్ళకి యూనివర్సిటీస్ అంతా ఉన్నది. అక్కడ కూడా మనం చూస్తున్నాం, జ్యూస్ అన్నది బతకూడదు అన్నటువంటి దిశగా వాళ్ళు మనకు రివర్ టు సీ అన్నది వాళ్ళు నినాదం తీసుకొని వెళ్తున్నారు. అంటే మొత్తం విషయాన్ని కంప్లీట్ గా నాశనం చేయాలన్నటువంటి ఆలోచన అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉన్నది అక్కడ. కాబట్టి ఈ మూడు అబ్రాహ్మిక్ మతాలు, నా దృష్టిలో కమ్యూనిజం కూడా అబ్రాహ్మిక్ మతమే, అదొక మతమే. ఈ మూడు మతాలను ఈ ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ లో మనం అదే చూస్తున్నాం ఈరోజు. అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా దీన్ని టార్గెట్ చేస్తున్నాయి. చైనా వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం మీరు లేవనెత్తిన దాని మీద ఈయన మన గఫూర్ గారు కూడా మాట్లాడతారు. నేను గిరిధర్ గారికి ఒక సబ్మిషన్, మహమ్మద్ యూసఫ్ తరిగామి సిపిఎం, ఒక నిమిషం వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నాను, ఒక నిమిషం అండి, మీ దగ్గరికే వస్తున్నా. మహమ్మద్ యూసఫ్ తరిగామి సిపిఎం లీడర్, జమ్మూ అండ్ కాశ్మీర్. 27 సార్లు ఆయన మీద దాడి జరిగింది. ఐ మెట్ హిమ్ పర్సనలీ వెన్ ఐ వాజ్ ఇన్ శ్రీనగర్. సో మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా జమ్మూ కాశ్మీర్లో సిపిఎం బలంగానే ఉందండి. ఈవెన్ ఐ కెన్ సే వెస్ట్ బెంగాల్లో కన్నా బలంగా ఉంది. పాపం ఆయన మీద 27 సార్లు దాడి జరిగింది. అయినా తప్పించుకొని ఆయన అక్కడ వాళ్ళ ముస్లిం అయి ఉండి మార్క్సిస్ట్ పార్టీలో ఆయన పనిచేస్తున్నాడు అక్కడ. చెప్పారు కదా, ఆగండి, కొంచెం ఆగండి, మీరు గిరిధర్ గారు ఆగండి, ఆగండి.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ గాని లేదా కేరళ ఇన్సిడెంట్ గాని నేను టచ్ చేయలేదు. అది ఆయన గ్రహించాలా. నేను మాట్లాడినప్పుడు నేను బంగ్లాదేశ్ గురించే మాట్లాడినాను. నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే నేను చేసింది మన దేశంలో వైషమ్యాలు పెంచుకోకుండా మనం చూడాలి అని చెప్పాను. దాన్ని ఆయన అట్లట్టడిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుని దుష్ప్రచారం చేసే పద్ధతిలో ఇప్పుడు మాట్లాడుతుంటే పెద్ద మనిషి ఆయన మాట్లాడితే ఎట్లా? ఆయన పెద్ద మనిషి, ఆయనకి డిసిప్లిన్ ఉండదా? నాకు చెప్పాడు నువ్వు మాట్లాడకూడదు అని, నేను ఊరుకున్నా. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. ఏం పద్ధతి? పాయింట్ ఏమిటంటే భారతదేశంలో సార్ వాసుదేవన్ గారు మీరు వినండి, గుజరాత్ లో జరిగిన కల్లోలాలు వీళ్ళు వారసులు. గుజరాత్ లో 2000 మందిని మైనార్టీని ఊచుకోదగ వచ్చిన దుర్మార్గం వీళ్ళు చేశారు. బీజేపీ కాదండి, గఫూర్ గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం, వీళ్ళ భగత్ గారు లేదా వీళ్ళ ఆర్ఎస్ఎస్, ఈ గ్యాంగ్స్ అన్ని కూడా ఎన్ని లించింగ్ చేశాయి, ఎన్ని మూకదాడులు చేశాయి, ఎంతమంది మనుషుల్ని చంపారు ఇండియాలో. ఈ లెక్క నైతిక హక్కు ఉందా వీళ్ళకు మైనార్టీ గురించి మాట్లాడడం? నేను దయచేసి అవన్నీ నేను టచ్ చేయను. నా రిక్వెస్ట్ అంతా ఏంటంటే భారతదేశంలో దయచేసి వైషమ్యాలు పెట్టుకోవద్దని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తాను. బంగ్లాదేశ్ మీద మీరు తీసుకునే చర్యల్ని మేము బలపరుస్తాం, మీరు తీసుకోండి. కానీ అదే అవకాశాన్ని తీసుకోండి. ఇక్కడ మైనార్టీలకు వ్యతిరేకంగా వైషమ్యాలు రెచ్చగొడితే అది ఈ దేశానికి నష్టం అని చెప్తున్నాను. రైట్. ఫైనల్గా కోటేశ్వర గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ క్విక్లీ? కోటేశ్వర గారు. వాసుదేవన్ గారు, నేను ఉత్తరాఖండ్ ఉదంతాన్ని, కేరళ ఉదంతాన్ని నేను ప్రస్తావించాను. ఎస్, ఐఎమ్ స్టిల్ దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ దేశంలో, ఆ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఏ విధంగా రెచ్చిపోతున్నాయో ఉదంతం చెప్పాను. అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు 3 వాళ్ళు చంపితే, ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు హిందువుల్ని 2 చంపారు. ఆ దుర్మార్గాన్ని మనం పక్కన పెట్టేసి అదే మాట్లాడాలి, ఇదే మాట్లాడాలి, ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆయన మరి గిరిధర్ గారు అనేక శుద్ధులు చెప్పారు. మరి ఆయన అనవసరమైనటువంటివి లేదా సందర్భం కానటువంటి విషయాలు 100 చెప్తున్నారు. అందుకని నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా దానికి. రెండోది, మీరు చెప్పినటువంటి అమెరికా ట్రూప్స్, దానికి సంబంధించి అమెరికా ట్రూప్స్ ఏంజల్ పేరుతోటి లేదా టైగర్ లైట్నింగ్ పేరుతోటి బంగ్లాదేశ్, అమెరికా మిలిటరీ అక్కడ విన్యాసాలు జరిపాయి. అది బహిరంగం, అందరికీ తెలుసు. అదే విధంగా ఒక పెద్ద విమానం, హెర్క్యులస్ అంటే భారీ విమానం, జపాన్ నుంచి సెప్టెంబర్ లో చిట్టగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగింది. దాని పర్పస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అని చెప్తున్నారు. అందుకని ట్రూప్స్ వేరు. ట్రూప్స్ అంటే మాసివ్ గా దిగటం లేదా కొంతమంది రావడం అనేటువంటిది ఒకటి. కొంతమంది రావడం వచ్చారు, మన కథనం అందరికీ తెలిసినటువంటి సత్యమే అది. ఇప్పటికీ కొంతమంది ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూనస్ వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తి, వాళ్ళతోటి మిలిటరీ విన్యాసాలు జరిపాడండి 2025లో. అందుకని ఆ ప్రెజెన్స్ ఉన్నది. ఆ ప్రెజెన్స్ ఎవరి కోసం ఉన్నది? పక్కనే ఉన్నటువంటి మయన్మార్ లో మిలిటరీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ సమాజంలో వాళ్ళు చైనా తోటి సఖ్యతగా ఉన్నారు. అమెరికాని అడుగు పెట్టనివ్వటం లేదు మయన్మార్ లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు. షేక్ హసీనా కూడా అదే చేసింది. అందుకని అక్కడ కాలు పెట్టడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం అది మన దేశానికి, చైనాకి, మొత్తం యావత్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటి మీద అదుపు చేయడానికి అమెరికా యొక్క మాస్టర్ ప్లాన్ అది. అందుకని అది వాస్తవం. అది కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ట్రూప్స్ అంటే కొన్ని 100 మందో 1000 మందో దిగి అక్కడ ఏదో చేశారని కాదు. కొంతమంది ఆఫీసర్స్ వచ్చారు, కొంతమంది ఆ యాక్టివిటీ జరుపుతున్నారు. ఏంటంటే పరిశీలన పేరుతోటి లేకపోతే పరిశోధన పేరుతోటి జరుగుతున్న మాట వాస్తవం. అందుకని ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రేపు బిఎన్పి వచ్చినా లేకపోతే జమాత్ ఇస్లామీ వచ్చినా అమెరికాకి అక్కడ స్థావరాలకి అవకాశం ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అనేది నేను క్లియర్గా చెప్తాను. కల్నల్ పరం గారు, స్ట్రాటజిక్ గా చిట్టగాంగ్ ఫారెస్ట్ లో ఎందుకు అమెరికాకి ఇంపార్టెంట్, లేకపోతే జపాన్ అక్కడ వచ్చి ఎందుకు పంచాయతీ చేస్తుంది? చిట్టగాంగ్ ఫారెస్ట్ మీకు యాక్సెస్ క్రియేట్ చేస్తుందండి, యాక్సెస్ కారిడార్ క్రియేట్ చేస్తుంది.
సో మీకు ఎటువైపు లాంచ్ చేయాలన్నా కూడా మీరు నోట్ చేస్తే బంగ్లాదేశ్ కూడా 2 చికెన్ స్నేక్ ఉంది. ఒకటి నార్త్ సైడ్ లో ఉంది సిలిగురి కారిడార్ దగ్గరికి, ఒకటి సౌత్ సైడ్ త్రిపుర బోర్డర్ దగ్గర ఉంది మీకు చికెన్ స్నేక్. ఎటువైపు లాంచ్ చేయాలన్నా అండ్ చిట్టగాంగ్ ఫారెస్ట్ కూడా డెన్స్ ఫారెస్ట్. సో క్యామఫ్లాజ్ అండ్ కన్సీల్మెంట్ కి చాలా మంచి ఇది ఉంటుంది అక్కడ. అండ్ వాళ్ళు ప్రిపరేషన్స్ కి, వాళ్ళ టాక్టికల్ డిస్కషన్స్ కి, వాళ్ళ ఆపరేషనల్ డిస్కషన్స్ కి న్యాచురల్ షెల్టర్ చిట్టగాంగ్ ఫారెస్ట్. అంతకన్నా పెద్ద టెరైన్ లేదు బంగ్లాదేశ్ లో మీకు ఆఫర్ చేసేది. మౌంటైనస్ టెరైన్ దాక్కోవడానికి మౌంటైనస్ టెరైన్ లోకి వెళ్తే సాటిలైట్ ఇమేజరీ లోకి వచ్చేస్తారు. ఇట్స్ ఓన్లీ ఓవర్ హెడ్ కవర్ దట్ విల్ గివ్ యూ న్యాచురల్ క్యామఫ్లాజ్ అండ్ కన్సీల్మెంట్. సో ఇట్ ఇస్ అ న్యాచురల్ దిస్ థింగ్ అనమాట. న్యాచురల్ ఆబ్స్టకిల్ అంటాం దాన్ని, న్యాచురల్ క్యామఫ్లాజ్ అండ్ న్యాచురల్ కన్సీల్మెంట్ అంటాం. అలాంటి చోట ట్రూప్స్ రావచ్చు, వాళ్ళు రెస్ట్ చేయొచ్చు కొంచెం. అండ్ వెదర్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాల వెదర్ ఉంటుంది అట్లాంటి ఫారెస్ట్ ఏరియాలో. సో దే కెన్ ప్రాక్టీస్ దేర్ డ్రిల్స్, వాళ్ళ డ్రిల్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత లాంచ్ చేయాలంటే యాక్సెస్ కారిడార్ టువర్డ్స్ ఇండియా అయినా, టువర్డ్స్ ఇంటర్నల్ బంగ్లాదేశ్ అయినా, టువర్డ్స్ ద చికెన్ స్నేక్ అయినా, టువర్డ్స్ ద సీ సైడ్ అయినా, ఎటువైపు అయినా కూడా వాళ్ళకి యాక్సెస్ ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద చిట్టగాంగ్ ఫారెస్ట్ అండి. రైట్. గిరిధర్ గారు, జపాన్ ఇంట్రెస్ట్ ఏంటండి అక్కడ? జపాన్ ఆఫ్ కోర్స్ దానికి ఇంట్రెస్ట్ ఒకటే చైనాని కంటైన్ చేయడమే, అంతకంటే ఏం లేదు. వాళ్ళకంటూ సపరేట్ ప్రతిపత్తి ఏమీ లేదు. అమెరికా యొక్క కూటమి భాగంగానే వాడు ప్రవర్తిస్తారు కాబట్టి జపాన్ ఇస్ అ మార్జినల్ ప్లేయర్, నాన్ ప్లేయర్ అని చెప్పొచ్చు మనం. ఇదంతా కూడా అమెరికన్ హెజిమనీ తప్ప ఇంకేమీ లేదు. అలాగే చైనీస్, వీళ్ళిద్దరు హెజిమనీ వల్లనే ఈ రోజు మనకు అక్కడ ఇబ్బంది వస్తుంది. ఆల్రెడీ షేక్ హసీనా ఉన్నప్పుడే చైనా అక్కడ చాలా పంప్ చేసింది. మన చికెన్ స్నేక్ కారిడోర్ దగ్గర వాళ్ళు ఏదో బేసెస్ పెట్టాలి, లేదా వీళ్ళకి ఏదో సమర్థన ఇవ్వాలి, అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేయాలి, ఇటువంటివన్నీ చేశారు. చిట్టగాంగ్ కూడా మనకు షేక్ హసీనా మనకు చిట్టగాంగ్ లో ఒక పర్టికులర్ ఏరియా మనకు కాంట్రాక్ట్ ఇస్తే కనుక మళ్ళీ ఇతను మహమ్మద్ యూనుస్ వచ్చాక తీసేసి అమెరికా చైనాకి హ్యాండ్ ఓవర్ చేశాడు. సో కాబట్టి చైనా ఇంట్రెస్ట్ అక్కడ తప్పకుండా ఉన్నాయి. చైనా ప్లాన్ మీకు గతంలో కూడా చెప్పాను మీకు, పామ్ అండ్ 5 ఫింగర్స్ అని చెప్పి మావో జెడాంగ్ ప్రిన్సిపల్ అది. దాని ప్రకారం పామ్ అన్నది టిబెట్, 5 వేళ్లు వచ్చేసి లద్దాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 5టిని 2049 వాళ్లకు 100 సంవత్సరాలు చైనాని కబ్జా చేసుకుని 100 సంవత్సరాలు అవ్వగానే ఆ 100th ఇయర్ లోపల ఈ 5 ప్రాంతాలు కూడా వాళ్ళ అధీనంలో తీసుకోవాలన్నది మావో జెడాంగ్ యొక్క ప్రిన్సిపల్. అందుకని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అతని ఏదైతే రోడ్స్ మనకు నేపాల్ లో వేస్తున్నారో, లాసా నుంచి కాఠ్మండూకి వేస్తున్నారో, అది చూస్తూ 2035-36 కంతా నేపాల్ కబ్జా చేసుకుంటారు వాళ్ళు. భూటాన్ తో ఆల్రెడీ వాళ్ళు చర్చలు చేస్తున్నారు. వాళ్ళు పైన ఉన్నటువంటి నార్దర్న్ భూటాన్ ఉత్తరాన ఉన్నటువంటి కొంత ప్రాంతం చైనా క్లెయిమ్ చేస్తుంది. దాన్ని మీకు ఇచ్చేస్తాము, మాకు డోక్లాం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళ శక్తి లేదు కాబట్టి అక్కడ కూడా టేక్ ఓవర్ చేసే ప్రమాదం ఉంది. ఒకటే భూటాన్ లో కుడ్డిలో మెల్లం ఏంటంటే భారత సైన్యం వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అది కొంచెం కష్టం. సిక్కిం ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మిగిలిన లద్దాఖ్ తర్వాత అరుణాచల్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అరుణాచల్ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. మన అరుణాచల్ ప్రదేశ్ పుట్టిన అమ్మాయి అక్కడ షాంఘైలో అమ్మాయిని 18 గంటలు నిలిపేసి ఎలా కిరాతగా దౌర్జన్యం చేశారో మనం చూసాం. కాబట్టి ఈ యొక్క పాలసీలో మార్పు లేదు. రేపు నేపాల్ కబ్జా చేస్తే నేపాల్ కి మనకి ఎటువంటి మిలిటరీ అలయన్స్ లేదు నేపాల్ తోటి. కాబట్టి నేపాల్ కబ్జా చేసుకున్నట్టు చికెన్ స్నేక్ దాకా చైనీస్ పేర్లే వచ్చేస్తుంది. ఇక్కడ బంగ్లాదేశ్ లో కూడా వాడు వచ్చి నిలబడతారు. సో అక్కడ డోక్లాం, ఈ 3 పిన్సర్ అటాక్ కూడా చైనా ప్లాన్ చేస్తుంది. అది చైనా ఇంట్రెస్ట్ అక్కడ. అందుకని మొహమ్మద్ యూనుస్ బెయిజింగ్ వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, ఈశాన్య రాష్ట్రాలకి మేమే గతి, మేము వాళ్ళని ఆపుతున్నాము, సముద్రానికి వెళ్ళాలంటే మేమే ఇంపార్టెంట్ అని ఆయన బెయిజింగ్ లో చెప్పడానికి కారణం ఇదే. చైనాకి హస్తగతం చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. అమెరికా ఇంట్రెస్ట్, అమెరికా చెప్పాను మీకు, అమెరికా వచ్చేసి ఈ యొక్క చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కట్ చేయాలి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవాలి. ప్లస్ మియన్మార్ కంటే డిప్లొమాటిక్ గా న్యూట్రాలిటీ అనేది మనకి చుట్టుపక్కల దేశాలు కనిపించవు. చైనా దగ్గర నుంచి బెనిఫిట్స్ అన్ని తీసుకుంటారు. అదే చైనా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కచిన్ ఆర్మీ కావచ్చు, మనకు అరక్కన్ ఆర్మీ కావచ్చు, వాళ్ళకంతా ఫండింగ్ ఇచ్చేది చైనానే. ప్రభుత్వానికి ఇస్తుంది, శత్రువులకి ఇస్తుంది, వాళ్ళ శత్రువులకి. అలాగే భారతదేశంతో కూడా మైత్రి పెట్టుకున్నారు. మనం కూడా వాళ్ళకి మిజైల్స్ అవన్నీ ఇస్తున్నాము, మనకు కూడా వాళ్ళు చాలా ఉన్నది. కాబట్టి అందరితోటి బెనిఫిట్ తీసుకుంటుంది మయన్మార్, ఎవరి పక్షాన ఉండదు. కానీ మియన్మార్ ప్రభుత్వం అన్నది దాని యొక్క స్ట్రాటజీ అలా ఉంది. కానీ అమెరికా ఫుట్హోల్డ్ అన్నది ఇందాక చెప్పినట్టు షేక్ హసీనా చెప్పింది ఏం కాదు చెప్పేది. ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నాగాలాండ్ నుంచి తీసుకుని చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వరకు ఒక స్ట్రిప్ వాళ్ళు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని దృష్ట్యా దాని యొక్క సక్సెస్ కోసం వాళ్ళ మనుషులు వెళ్ళారు అక్కడ. కరెక్ట్, మొత్తం ట్రూప్లే దిగలేదు, కానీ కొంతమంది క్రూషియల్ కొంతమంది ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళ క్రాక్ కమాండోస్ వచ్చారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళ కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ చేయగలిగిన వ్యక్తులు వచ్చారు అక్కడ. అన్ఫార్చునేట్లీ
We'll certainly discuss these things later on in the next discussion. Thank you very much, గఫూర్ గారు, కోటేశ్వరరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ మామిడి గిరిధర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, బంగ్లాదేశ్ పొరుగు దేశంలో ప్రమాదం పొంచి ఉంది, కాటేయటానికి విషనాగు అక్కడ రెడీ అవుతోంది BNP రూపంలో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రూపంలో. 1992 నాటి సంఘటనలు రిపీట్ అవుతాయేమోనన్న ఆందోళన భారతదేశంలో ఉంది. మొన్న